గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం చాప్టర్ 3లోకి వెళ్దాం. ఈ చాప్టర్ 3 ఏంటంటే ఉద్యోగిత సిద్ధాంతాలు. మనం ఇంతవరకు మొదటి చాప్టర్లో సూక్ష్మ స్థూల అర్థశాస్త్రాలు, తేడాలు, ప్రాముఖ్యత తెలుసుకున్నాం. రెండో చాప్టర్లో జాతీయ ఆదాయము, వివిధ భావనలు, మదింపు పద్ధతులు ఇవన్నీ చెప్పడం జరిగింది. ఈరోజు చాప్టర్ 3 స్టార్ట్ చేద్దాం. ఈ చాప్టర్ 3లో మనం ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే ఉద్యోగిత సిద్ధాంతాలు. స్థూల అర్థశాస్త్రంలో ఉద్యోగిత సిద్ధాంతాలు. మొట్టమొదటి ఉద్యోగిత సిద్ధాంతం ఏదంటే సాంప్రదాయ ఉద్యోగిత సిద్ధాంతము, క్లాసికల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్తాం. ఇది మనం నేర్చుకోబోయే ఈరోజు టాపిక్. ఏంటది? సాంప్రదాయ ఉద్యోగిత సిద్ధాంతం. సాంప్రదాయ అర్థశాస్త్రము లేదా క్లాసికల్ ఎకనామిక్స్ అనే పదాన్ని మొట్టమొదట ఉపయోగించింది ఎవరంటే కారల్ మార్క్స్ అనే అర్థశాస్త్రవేత్త. ఇది గుర్తుపెట్టుకోండి. క్లాసికల్ ఎకనామిక్స్ లేదా సంప్రదాయ అర్థశాస్త్రం అనే పదాన్ని మొట్టమొదట ఉపయోగించిన వాడెవరు? కారల్ మార్క్స్. ఈ కారల్ మార్క్స్ దృష్టిలో ఎవరు సంప్రదాయ అర్థశాస్త్రవేత్తలంటే ఆడమ్ స్మిత్, డేవిడ్ రికార్డో, మాల్థస్, జాన్ స్టూవర్ట్ మిల్, జేబీసే వీరందరినీ కలిపి మార్క్స్ ఏమన్నాడంటే సాంప్రదాయ అర్థశాస్త్రవేత్తలు, క్లాసికల్ ఎకానమిస్ట్ అని అతను పేరు పెట్టాడు. ఈ ఆడమ్ స్మిత్, రికార్డో, మాల్థస్, మిల్, జేబీసే చెప్పినటువంటి సిద్ధాంతాలే సాంప్రదాయ అర్థశాస్త్రం. చెప్పిన సిద్ధాంతాలే సాంప్రదాయ అర్థశాస్త్రం అని చెప్పడం జరిగింది. అంటే క్లాసికల్ ఎకనామిక్స్ అని చెప్తాం. అయితే ఈ సాంప్రదాయ అర్థశాస్త్రవేత్తల దృష్టిలో ఉద్యోగిత సిద్ధాంతము అంటే ఏమిటి అనేది మనం ఇప్పుడు మాట్లాడబోయే టాపిక్ అన్నమాట. దీనికి పేరేంటంటే సాంప్రదాయ ఉద్యోగిత సిద్ధాంతం. అంటే ఈ ఉద్యోగితకు సంబంధించిన సిద్ధాంతంలో సాంప్రదాయ ఆర్థిక శాస్త్రవేత్తలైన ఆడమ్ స్మిత్, జేబీసే, జాన్ స్టూవర్ట్ మిల్, మాల్థస్, రికార్డో మొదలగు వారి యొక్క అభిప్రాయాలు, ఉద్యోగిత మీద వారి అభిప్రాయాలు ఈ సిద్ధాంతంలో మనకి కనిపిస్తాయన్నమాట. అంచేత దీనికి ఏమని పేరు పెట్టామంటే సాంప్రదాయ ఉద్యోగిత సిద్ధాంతం. ఏ ఆర్థిక వ్యవస్థలోనైనా వనరులు ఉంటాయి. ఏ వనరులు? మానవ వనరులు, హ్యూమన్ రిసోర్సెస్. వీరంతా మందికి కూడా పని దొరకాలి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఎకనామిక్ యాక్టివిటీలో నిమగ్నమై ఉండాలి. అటువంటి స్థితిని ఏమంటామంటే ఉద్యోగిత అని చెప్తాం. ఏమంటామండి? ఉద్యోగిత అంటే పని చెయ్యాలనే ఆసక్తి, పని చెయ్యడానికి తగిన శక్తి ఉండి ప్రతి ఒక్కరికి పని దొరకాలన్నమాట. అలాంటి ఒక కండిషన్ని, ఒక పరిస్థితిని మనం ఏమంటామంటే ఉద్యోగిత, ఎంప్లాయ్మెంట్ అని చెప్తాం. మరి ఆర్థిక వ్యవస్థకి ముఖ్యమైనటువంటి లక్ష్యం కూడా ఏంటంటే ఉద్యోగిత, వనరులన్నిటికీ ఉద్యోగితను కల్పించడం. మరి సాంప్రదాయ ఆర్థిక శాస్త్రవేత్తలైన ఆడమ్ స్మిత్ లగాయతు జేబీసే వరకు ఉద్యోగిత మీద వారి యొక్క అభిప్రాయాలు ఏమిటి, వారు ఉద్యోగిత అంటే ఎలా చూశారు, ఎలా ఊహించారు అనే దానికి సంబంధించి వారి అభిప్రాయాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఉద్యోగితకు సంబంధించిన ఈ ఆర్థికవేత్తల అభిప్రాయాలనే మనం ఏమంటామంటే సాంప్రదాయ ఉద్యోగిత సిద్ధాంతము లేదా క్లాసికల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అని మనం అర్థశాస్త్రంలో చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఈ సాంప్రదాయ ఆర్థికవేత్తలైన ఆడమ్ స్మిత్ లగాయతు జేబీసీ వరకు ఉన్నటువంటి అర్థశాస్త్రవేత్తలు చెప్పిన ఉద్యోగిత సిద్ధాంతంలోని ముఖ్య అంశాలు ఏమిటి, ఉద్యోగితకు సంబంధించి వీరు ఎటువంటి అభిప్రాయాలను వెలిబుచ్చారు, ఆ ముఖ్య అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. దీని టాపిక్ సాంప్రదాయ అర్థశాస్త్రము ముఖ్యాంశాలు, ముఖ్యంగా సాంప్రదాయ ఉద్యోగిత సిద్ధాంతంలోని ముఖ్యాంశాలు. ఇందులో మనకి ప్రధానంగా
4 అంశాలు కనబడతాయండి. ఒకటోది ఏంటంటే సంపూర్ణ ఉద్యోగిత, 2 స్వేచ్ఛా మార్కెట్, 3 సార్వత్రిక అత్యుత్పత్తి ఉండదు, 4 సంఘృష్ట నిరుద్యోగిత. ఈ 4 అంశాలు మనకి సాంప్రదాయ ఉద్యోగిత సిద్ధాంతంలో కనిపిస్తాయన్నమాట. మరి మొట్టమొదటి అంశం గురించి, అందులో ఉన్నటువంటి ఇతర అంశాల గురించి మనం కొద్దిగా చెప్పుకోవాలి. ఇది థియరీ కాబట్టి మీరు జాగ్రత్తగా వినాలి. ఇచ్చిన మెటీరియల్ జాగ్రత్తగా చదువుకుంటే కానీ అర్థం కాదు. జాగ్రత్తగా వినాలి. ఈ సాంప్రదాయ ఉద్యోగిత సిద్ధాంతంలో మొదటి అంశము వాళ్ళు ఈ జేబీసీ మొదలగుగా వాళ్ళు ఏం చెప్పారంటే సంపూర్ణ ఉద్యోగిత అని వాడారు. ఫుల్ ఎంప్లాయ్మెంట్ అన్నారు. వాళ్ళ ఉద్దేశంలో ఆర్థిక వ్యవస్థలోనట దీర్ఘకాలంలో, అంటే సర్వకాల సర్వావస్థలలోనూ అప్పుడప్పుడు మినహాయించి కంప్లీట్గా మొత్తం ఆర్థిక వ్యవస్థ అంతటా సంపూర్ణ ఉద్యోగిత ఉంటుంది అన్నారండి సాంప్రదాయ అర్థశాస్త్రవేత్త. ఉద్యోగితకు సంబంధించిన వారి అభిప్రాయం ఏంటంటే ఆర్థిక వ్యవస్థలో ఎల్లప్పుడూ సంపూర్ణ ఉద్యోగిత ఉండడం అనేది ఒక సాధారణ లక్షణం అని వారి అభిప్రాయాన్ని తెలియజేశారు. అంచేత వీరి దృష్టిలో ఉద్యోగిత అంటే సంపూర్ణ ఉద్యోగిత అనేది ఎల్లప్పుడూ ఆర్థిక వ్యవస్థలో ఉంటుంది అని వీరి అభిప్రాయం సాధారణంగా. ఇక నిరుద్యోగిత అనేటువంటిది అసాధారణ పరిస్థితులలో మాత్రమే ఆర్థిక వ్యవస్థలో ఉంటుందట వీరి దృష్టిలో. అదైనను కూడా తాత్కాలికముగా మాత్రమే అది ఉంటుందట. ఈ పాయింట్ గమనించండి. నిరుద్యోగిత అనేటువంటిది అసాధారణ పరిస్థితులలో మాత్రం, ఎప్పుడో రేర్ కండిషన్స్లో మాత్రమే ఆర్థిక వ్యవస్థలో ఉంటుంది. అది కూడా సుదీర్ఘకాలం ఉండదట, తాత్కాలికమే ఆ యొక్క నిరుద్యోగిత కూడా. అది వీరి అభిప్రాయం అండి. ఉద్యోగితకి సంబంధించిన వీరి అభిప్రాయం చూడండి. మొదటిదేంటి, ఆర్థిక వ్యవస్థ సాధారణ లక్షణము సంపూర్ణ ఉద్యోగిత. ఇక రెండవది, నిరుద్యోగిత అసాధారణ పరిస్థితులలో మాత్రమే ఉంటుంది. అది కూడా తాత్కాలికముగానే ఏర్పడుతుంది తప్ప సుదీర్ఘముగా కాదు. ఇక ఎప్పుడైనా సంపూర్ణ ఉద్యోగిత లేకపోయినా సంపూర్ణ ఉద్యోగిత స్థాయికే ఆర్థిక వ్యవస్థ చేరుకోవడానికి ప్రయత్నము చేస్తుంది అంటారండి. ఈ పాయింట్ చూడండి ఎంత బాగా చెప్పారు. సంపూర్ణ ఉద్యోగిత ఒకవేళ లేకపోయినా, తాత్కాలికంగా నిరుద్యోగిత అనేటువంటిది ఏర్పడినా ఆర్థిక వ్యవస్థ అలా ఉండిపోదట. ఆర్థిక వ్యవస్థ ఎలా చెల్లిస్తుందట, సంపూర్ణ ఉద్యోగిత స్థాయికి చేరుకోవడానికే అది ప్రయత్నం చేస్తుందట. అటువైపే అది గమనం సాగిస్తుందట. ఇది ప్రధానమైనటువంటి సాంప్రదాయ ఉద్యోగిత సిద్ధాంతంలో ప్రధానమైనటువంటి అభిప్రాయం ఇదనమాట ఉద్యోగితకు సంబంధించి. ఇవేమిటి? 3 పాయింట్స్. 1, ఆర్థిక వ్యవస్థ సాధారణ లక్షణం ఏమిటంటే సంపూర్ణ ఉద్యోగిత, ఫుల్ ఎంప్లాయ్మెంట్. 2, నిరుద్యోగిత అసాధారణ పరిస్థితులలో మాత్రమే ఏర్పడుతుంది. అది అయినను తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది. ఇక 3వది, ఎప్పుడైనా సంపూర్ణ ఉద్యోగిత లేకపోయినా ఆర్థిక వ్యవస్థలో, ఆర్థిక వ్యవస్థ ఏం చేస్తుందట, సంపూర్ణ ఉద్యోగిత స్థాయికి చేరుకోవడానికే ఆర్థిక వ్యవస్థ కృషి చేస్తుంది, చెల్లిస్తుంది. ఇది ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఇక ఉద్యోగిత సిద్ధాంతము, సాంప్రదాయ ఉద్యోగిత సిద్ధాంతంలో ఆడమ్ స్మిత్ మొదలగు సాంప్రదాయవేత్తల అభిప్రాయం యొక్క రెండో అభిప్రాయం ఎలా ఉందంటే స్వేచ్ఛా మార్కెట్స్. ఇక ఈ అర్థశాస్త్రవేత్తల అభిప్రాయంలో ఆర్థిక పరిస్థితులు మార్కెట్కి సంబంధించినదిగా మాత్రమే ఉండాలి అనేది వారి అభిప్రాయం. ఈ మార్కెట్ కూడా ఎలా ఉండాలి, మార్కెట్ని ఎవరు నియంత్రించకూడదు. ఈ మార్కెట్ యంత్రాంగము స్వేచ్ఛాయుతముగా ఉండాలి అని చెప్తారు. అప్పుడు మాత్రమే మనం ఏదైతే ఆశిస్తున్నామో సంపూర్ణ ఉద్యోగిత అనేది ఆర్థిక వ్యవస్థలో, ఆ సంపూర్ణ ఉద్యోగితను తీసుకొచ్చేది ఎవరంటే స్వేచ్ఛాయుతమైనటువంటి మార్కెట్ యంత్రాంగము మాత్రమే.
మార్కెట్ యంత్రాంగం మీద ఎవరి యొక్క ఆధీనము లేకుండా, ఎవరి యొక్క అజమాయిషి లేకుండా తనంతట తానుగా అది గమనించే రీతిలో దానికి స్వేచ్ఛ ఇవ్వగలిగి తనను తానుకు వదిలేస్తే అదే చివరికి ఆర్థిక వ్యవస్థలో సంపూర్ణ ఉద్యోగిత స్థాయిని తెచ్చి పెడుతుంది అని వీరి అభిప్రాయం. అంటే ఏ ఉద్యోగితనైతే మనం ఆర్థిక వ్యవస్థలో ఆశిస్తున్నామో ఆ సంపూర్ణ ఉద్యోగిత రావడానికి వీళ్ళు చెప్పినటువంటి మరొక ఏర్పాటు ఏంటంటే ఫ్రీ మార్కెట్ ఉండాలి అంట. ఫ్రీ మార్కెట్ మెకానిజం ఉండాలంటారు. అంటే స్వేచ్ఛాయుత మార్కెట్ యంత్రాంగం ఉండాలి. ఏమిటి స్వేచ్ఛాయుత మార్కెట్ యంత్రాంగము? డిమాండ్, సప్లై, ఇవి మార్కెట్ శక్తులండి. 2 మార్కెట్ ఫోర్సెస్ ఆర్ సప్లై అండ్ డిమాండ్. ఈ సప్లై డిమాండ్లతో కూడుకున్నటువంటి మార్కెట్ యంత్రాంగం, స్వేచ్ఛాయుత మార్కెట్ యంత్రాంగమే ఆర్థిక వ్యవస్థలో సంపూర్ణ ఉద్యోగిత స్థాయిని తేగలదు అనేది వారి అభిప్రాయం. అటువంటి డిమాండ్ సప్లైలతో కూడుకున్న మార్కెట్ యంత్రాంగముపై ఎవరి యొక్క అజమాయిషి ఉండకూడదు. తనంతట తానుగా గమనము చేయగలిగే ఒక మార్కెట్ యంత్రాంగము ఆర్థిక వ్యవస్థలో ఉన్ననాడే, స్వేచ్ఛగా పనిచేయగలిగిన నాడే అప్పుడు మనం ఆశిస్తున్నటువంటి, ఊహిస్తున్నటువంటి, లక్ష్యం పెట్టుకున్నటువంటి సంపూర్ణ ఉద్యోగిత సాధ్యము అని వారు చెప్పడం జరిగింది. ఇక ఇంకొక పాయింట్, మార్కెట్ యంత్రాంగాన్ని స్వేచ్ఛగా పని చెయ్యనివ్వకపోతే, అంటే ఇప్పుడు ఇందా చెప్పాను స్వేచ్ఛాయుతమైన మార్కెట్ యంత్రాంగమే సంపూర్ణ ఉద్యోగికి దారితీస్తుంది అని. అలా మార్కెట్ యంత్రాంగాన్ని స్వేచ్ఛగా కానీ పని చేయనివ్వకుండా ఎవరైనా అజమాయిషి కానీ చేసినట్లయితే ఖచ్చితంగా ఆర్థిక వ్యవస్థలో నిరుద్యోగము వస్తుంది అంటారు సాంప్రదాయ ఆర్థికవేత్తలు. ఇది రెండవ పాయింట్. ఒకసారి మళ్ళీ, మార్కెట్ యంత్రాంగాన్ని స్వేచ్ఛగా పని చెయ్యనివ్వకపోతే నిరుద్యోగం వస్తుంది. కాబట్టి ఈ పాయింట్ మీరు గుర్తులో పెట్టు. కాబట్టి సంపూర్ణ ఉద్యోగిత కావాలి అని మనం అనుకుంటే ఆర్థిక కార్యకలాపాలలో ప్రభుత్వ జోక్యము ఉండరాదు. ఇదండి కన్క్లూషన్. కాబట్టి సంపూర్ణ ఉద్యోగిత ఆర్థిక వ్యవస్థలో రావాలి అంటే స్వేచ్ఛాయుత మార్కెట్ యంత్రాంగం ఉండాలి, పనిచేయాలి. స్వేచ్ఛాయుత మార్కెట్ యంత్రాంగాన్ని కానీ మనం ఏమైనా ఆపామంటే తాత్కాలికంగా నిరుద్యోగం వస్తుంది. అంచేత నిరుద్యోగం తాత్కాలికంగా రాకుండా దీర్ఘకాలంలో సంపూర్ణ ఉద్యోగితను మనకు కావాలి అనుకుంటే ఈ మార్కెట్ యంత్రాంగము మీద ప్రభుత్వము అజమాయిషి చెయ్యరాదు. మార్కెట్ యంత్రాంగంలో ప్రభుత్వము చెయ్యి పెట్టకూడదు. మార్కెట్ యంత్రాంగంలో ప్రభుత్వము జోక్యము చేసుకోరాదు అని వీరు చెప్పడం జరిగిందనమాట. అంటే ప్రభుత్వము ఈ సాంప్రదాయ ఆర్థికవేత్తల దృష్టిలో ప్రభుత్వం అనేటువంటిది ఆర్థిక వ్యవహారాలకు సంబంధించినది కాదు. ప్రభుత్వం తాలూకు పనులు వేరే. దేశ రక్షణ, ఏమంటే అంతర్గతంగా ఏవైనా అల్లకల్లాలు వస్తే అప్పుడు దేశాన్ని కాపాడడం, ఇటువంటివే తప్ప ఆర్థిక వ్యవహారాలకి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధము లేదు. ఆర్థిక వ్యవహారాలు అనేవి మార్కెట్ యంత్రాంగానికి సంబంధించినవి, అందులో జోక్యం చేసుకోరాదు ప్రభుత్వము అని సాంప్రదాయవేత్తలు దృఢంగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు మనం ఏం చూసాము? సాంప్రదాయ ఉద్యోగిత సిద్ధాంతంలో 2 ముఖ్యమైనటువంటి విషయాలు మనం మాట్లాడాం. ఒకటి, సంపూర్ణ ఉద్యోగిత ఉంటుందని. రెండోది, ఈ సంపూర్ణ ఉద్యోగితకు ఉండవలసిన పరిస్థితి ఏంటంటే స్వేచ్ఛ మార్కెట్, ఫ్రీ మార్కెట్ ఉండాలని, ప్రభుత్వ జోక్యం ఉండకూడదని వీరి అభిప్రాయం. ఇక ఈ ఉద్యోగిత సిద్ధాంతంలోని మరో ముఖ్యమైన అంశం ఏంటంటే సార్వత్రిక అత్యుత్పత్తి ఉండదు అని వీరు చెప్పారు. వీళ్ళు మొత్తం ఆర్థిక వ్యవస్థను పరిశీలించి వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే అసలు మార్కెట్లో ప్రభుత్వ జోక్యం లేని మార్కెట్ యంత్రాంగముతో నడపబడుతున్నటువంటి ఈ ఆర్థిక వ్యవస్థలో ఏ పరిస్థితులలో కూడా సార్వత్రిక అంటే జనరల్ అత్యుత్పత్తి అంటే ఓవర్ ప్రొడక్షన్ ఉండదు అని చెప్పారు. ఉత్పత్తి సంస్థలు ఏవైతే ఉత్పత్తి చేస్తూ ఉంటాయో ఆ ఉత్పత్తి మార్కెట్లో ఉన్నటువంటి డిమాండ్ మేరకే ఉత్పత్తి జరుగుతుంది, ఆ ఉత్పత్తి అమ్ముడవుతుంది.
అందరికీ ఉద్యోగాలు దొరుకుతాయి, సమతౌల్యంలో ఆర్థిక వ్యవస్థ ఉంటుంది తప్ప ఎట్టి పరిస్థితులలో కూడా డిమాండ్కు మించిన అత్యుత్పత్తి సాధారణంగా ఆర్థిక వ్యవస్థలో ఉండదు అనేది మీరు చెప్పడం జరిగింది. చాలా బ్యూటిఫుల్ పాయింట్. ఏముండదండి? సార్వత్రిక అత్యుత్పత్తి, జనరల్ ఓవర్ ప్రొడక్షన్ ఉండదని చెప్పి మీరు చెప్పడం జరిగిందన్నమాట. అది వారి ముఖ్యమైన అంశం. ఇక సార్వత్రిక అత్యుత్పత్తి లేనప్పుడు, జనరల్ ఓవర్ ప్రొడక్షన్ లేనప్పుడు మార్కెట్లో, ఆర్థిక వ్యవస్థలో మరి సార్వత్రిక అంటే ఎప్పుడు పడితే అప్పుడు ఎల్లవేళలా ఓవర్ ప్రొడక్షన్ అంటే అత్యుత్పత్తి లేనప్పుడు ఖచ్చితంగా సార్వత్రిక నిరుద్యోగము కూడా ఉండదండి. నిరుద్యోగం అనేది కూడా ఉండదు. ఎంత మేరకైతే ప్రొడక్షన్ అనేటువంటిది ఉంటుందో అంత మేరకు మానవ వనరులు ఎంప్లాయబుల్గా ఉంటాయన్నమాట. అంటే వాళ్ళకి నిరుద్యోగత అనేది ఉండదు. అంచేత సార్వత్రిక అత్యుత్పత్తి ఉండదు మార్కెట్లో, ఆ మేరకు సార్వత్రిక నిరుద్యోగం అనేటువంటిది ఉండదు అనేది ఇది ఒక చక్కని పాయింట్. ఇక చివరి పాయింట్ ఏంటి? సాంప్రదాయ ఉద్యోగిత సిద్ధాంతంలోని చివరి అత్యంత ముఖ్యమైనటువంటి పాయింట్ అదేంటంటే సంఘృష్ట నిరుద్యోగిత ఉంటుంది అని చెప్పారండి ఈ సాంప్రదాయ అర్థశాస్త్రవేత్తలు. ఏమిటి సంఘృష్ట నిరుద్యోగిత? దీని ఇంగ్లీష్లో ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్తాం. ఏంటిది? ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్. వీళ్ళేమన్నారంటే ఉద్యోగిత సిద్ధాంతాన్ని గురించి వీళ్ళు వివరిస్తూ ఒక పాయింట్ చెప్పారు. దీర్ఘకాలంలో సంపూర్ణ ఉద్యోగిత అనేటువంటిది ఆర్థిక వ్యవస్థలో ఉంటుంది, ఎస్. కానీ అంత మాత్రము చేత ఆర్థిక వ్యవస్థలో నిరుద్యోగము ఉండదు అని అర్థము కాదు. సంపూర్ణ ఉద్యోగిత ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవస్థలో కొంత మేరకు నిరుద్యోగం ఉంటుందట అని వీరు చెప్పారు. ఈ నిరుద్యోగిత 2 రకాలుగా ఉంటుందని వాళ్ళు అభిప్రాయపడడం జరిగిందన్నమాట. ఆ 2 రకాలు ఏమిటంటే, ఆ 2 రకాల నిరుద్యోగిత, ఒకటి సంఘృష్ట నిరుద్యోగిత, 2 స్వచ్ఛంద నిరుద్యోగిత. ఒకటోది ఏంటి? సంఘృష్ట నిరుద్యోగిత ఉంటుందన్నారు, ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్. రెండోది స్వచ్ఛంద నిరుద్యోగిత, వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఉంటుందట. మరి ఇవేంటో చూద్దామండి. అదేంటిది? సంపూర్ణ ఉద్యోగిత స్థాయిలో మళ్ళీ నిరుద్యోగత ఉండడం ఏమిటి? ఉంటుందట. అవి ఏంటవి? సంఘృష్ట, స్వచ్ఛంద నిరుద్యోగిత. ఇవి తప్పనిసరిగా కొంత మేరకు ఉంటాయి. సంఘృష్ట నిరుద్యోగిత అంటే ఏంటో చూద్దాం. ఎందుకు ఉంటుంది? ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్. సాధారణంగా ఆర్థిక వ్యవహారాలు జరుగుతున్నప్పుడు ఉత్పత్తి సంస్థలు ఉత్పత్తి చేస్తూ ఉంటాయి, వినియోగదారులు లాంటి ఆర్థిక ఏజెంట్లు డిమాండ్ క్రియేట్ చేస్తూ ఉంటాయి. అయితే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొన్ని ఉత్పత్తి సంస్థలు అనివార్య కారణాల వల్ల తమ ఉత్పత్తి సంస్థలను, పరిశ్రమలను మూసివేస్తాయి, షట్ డౌన్ చేస్తాయి. ఆ మేరకు ఆ కంపెనీలలో, ఆ పరిశ్రమలలో పనిచేసినటువంటి మానవ వనరులు నిరుద్యోగులుగా మారిపోయి రోడ్డు మీద పెడుపుతారు. అర్థమవుతుందా? వారికి మళ్ళీ కొత్తగా అవకాశాలు దొరకడానికి చాలా సమయం పడుతుంది. మళ్ళీ కొత్తగా అవకాశాలు దొరికి ఉద్యోగంలో చేరే సమయం అంతా వాళ్ళు నిరుద్యోగులుగానే ఉంటారు. అది నిరుద్యోగిత. ఆ నిరుద్యోగితను ఏమంటారంటే సంఘృష్ట నిరుద్యోగిత అని చెప్పడం జరిగింది. ఇది మాత్రం ఆర్థిక వ్యవస్థలో ఉంటుంది. ఎప్పుడు? సంపూర్ణ ఉద్యోగిత ఉన్నప్పుడు కూడా ఈ రకమైన నిరుద్యోగిత ఉంటుందని వీళ్ళు చెప్పడం జరిగింది సాంప్రదాయ ఆర్థిక వ్యవస్థ. అది తప్పనిసరిగా ఉంటుంది. ఇక రెండోది స్వచ్ఛంద నిరుద్యోగిత కూడా ఉంటుందని చెప్తారన్నమాట, వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్. ఇది ఎలాంటిదంటే సంఘంలో మానవ వనరులు అంతమందికి ఉద్యోగాలు కావాలంటే, ఉపాధి కావాలి, అందరూ పని చేసుకోవడానికి ఇష్టపడతారు. అయితే కొంతమంది మాత్రం కావాలనే నిరుద్యోగులుగా ఉండిపోవడానికి ఇష్టపడతారట. పని చేయడానికి బదులుగా పని చేయకుండా నిరుద్యోగులుగా ఉండడానికి ఇష్టపడతారు. అటువంటి నిరుద్యోగితని ఏమంటారంటే స్వచ్ఛంద నిరుద్యోగిత లేదా వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ అని అంటారు. ఇది కొంతమేరకు సంఘంలో ఉంటుంది. ఇదేంటిది? ఉద్యోగం చేయకుండా ఖాళీగా ఉండాలని ఎవరైనా అనుకుంటారా అంటే ఉంటారట. ఎలాంటి వాళ్ళంటే ఒక పెద్ద ధనవంతుడు ఉన్నాడు అనుకోండి. ఆ పెద్ద ధనవంతుడికి కోట్ల రూపాయల ఆదాయం ఉంటుంది. వాడి కొడుకు ఏదో బీటెక్, ఎంటెక్ చదువుతాడు. వాడికి ఉద్యోగం అవసరం లేదు. వాడేమంటాడు? నాకేం అవసరం లేదు, నేను కంపెనీ పెట్టుకుంటాను, లేకపోతే ఖాళీగా ఉంటాను, నాకు తరగనంత ఆస్తి ఉంది కాబట్టి నాకు ఉద్యోగం అక్కర్లేదు అని వాడు స్వచ్ఛందంగానే నిరుద్యోగిగా ఉండడానికి ఇష్టపడతాడు. అటువంటి వాళ్ళు కొద్దిమంది ఉంటారు. అటువంటి లక్షాధికార కొడుకులు,
మిలీనియర్ల కొడుకులు అలా కొంతమంది ఉంటారు. వాళ్ళు కూడా మానవ వనరులే కాబట్టి వారు ఆశించినటువంటి నిరుద్యోగిత ఈ రకమైనటువంటిది ఏంటిది? స్వచ్ఛంద నిరుద్యోగిత. ఇది మాత్రం ఈ రకమైన స్వచ్ఛంద నిరుద్యోగిత అనేటువంటిది ఒకటి. రెండోది ఏమిటిది? సంఘటిత నిరుద్యోగిత ఉంటాయి తప్ప సాధారణంగా సంఘములో, ఆర్థిక వ్యవస్థలో ఎల్లప్పుడూ కూడా సంపూర్ణ ఉద్యోగితం ఎప్పుడూ ఉంటుందని సాంప్రదాయ అర్థశాస్త్రవేత్తలు తమ ఉద్యోగిత సిద్ధాంతంలో వారు అభిప్రాయపడడం జరిగిందనమాట. ఒకవేళ ఎప్పుడైనా సంఘములో, ఆర్థిక వ్యవస్థలో నిరుద్యోగిత తలెత్తినా అది తాత్కాలికమే. మరి దీర్ఘకాలంలో ఈ నిరుద్యోగిత పోయి మామూలుగా మళ్ళీ సంపూర్ణ ఉద్యోగిత వైపుగానే ఆర్థిక వ్యవస్థ పనిచేస్తుంటుందని చెప్పి వీరి ఉద్యోగిత మీద ఆడమ్ స్మిత్, జేబీసీ మొదలగు వారు తమ అభిప్రాయాన్ని చెప్పడం జరిగిందన్నమాట. కాబట్టి ఇవి ఈ 4 పాయింట్స్, ఇవి ఒకసారి రివ్యూ చేసుకుని ముగిద్దాం. సాంప్రదాయ అర్థశాస్త్రం అనే పదాన్ని మొట్టమొదట ఉపయోగించింది కార్ల్ మార్క్స్. ఎవరి సాంప్రదాయ ఆర్థికవేత్తలు అంటే 1 ఆడమ్ స్మిత్, 2 రికార్డో, 3 మాల్థస్, 4 జేఎస్ మిల్, 5 జేబీసీ మొదలగు వారు అన్నమాట. ఈ సిద్ధాంతంలో 4 అంశాలు ఉన్నాయి. 1 సంపూర్ణ ఉద్యోగిత, 2 స్వేచ్ఛ మార్కెట్లు ఉంటాయి, 3 సార్వత్రిక అత్యుత్పత్తి ఉండదు, 4 సంఘటిత నిరుద్యోగిత, స్వచ్ఛంద నిరుద్యోగితలు సంపూర్ణ ఉద్యోగిత ఉన్నప్పుడు కూడా ఉంటాయి. ఇవి ఈ రకంగా సాంప్రదాయ ఉద్యోగిత సిద్ధాంతంలో ముఖ్య అంశాలు. దీనికి ఫాలోయింగ్గా విమర్శ ఏమైనా ఉందా, దీన్ని విమర్శిస్తూ ఇది తప్పు అని చెప్పినటువంటి విమర్శ ఏమైనా ఉందా, అది మనం రేపటి క్లాస్లో మాట్లాడదాం. అలాగే సాంప్రదాయ ఉద్యోగిత సిద్ధాంతానికి సంబంధించి ఇంకొక సూత్రం ఉంది. అదేంటంటే జేబీసే మార్కెట్ సూత్రం. అది కూడా చాలా ఇంపార్టెంట్. రేపు జేబీసే మార్కెట్ సూత్రం గురించి మాట్లాడుకున్న తర్వాత సాంప్రదాయ ఉద్యోగిత సిద్ధాంతం మీద ఉన్నటువంటి విమర్శ గురించి తర్వాత మాట్లాడుకొని ఈ యూనిట్ 3 మనం ముగిద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. దీనికి సంబంధించి ఒక నోట్స్ నేను తయారు చేశాను సింపుల్గా. ఇది ఇప్పుడు అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో తర్వాత ఇది మెటీరియల్ చూసి జాగ్రత్తగా మీరు చదివితే, నా వీడియోని విని మీరు మెటీరియల్ చదివితే మీకు కంప్లీట్గా స్పష్టంగా అన్నీ క్లియర్గా అర్థమవుతాయి అన్నమాట. సో I request all the students to follow my video and material also, so that you can have a very good idea about what is classical theory of employment, how economists like Adam Smith and JBS have opined about the phenomenon of employment in a theory. అది మీకు అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. So thank you so much and follow me later on.